ఈ విధముగా వేమన జీవన్ముక్తి మార్గమును తాను ఎరింగి అది ప్రజలకు బోధించుటకై ఇతడు అనేక దేశములు తిరిగినట్లు తోచెడిని. కానీ ఏ ఏ చోట్ల సంచరించనో స్పష్టముగా చెప్పలేను. తంజావూరి రాజులు ఆ కాలములో వేమన్నను తమ వద్ద ఉంచుకొని బంగారు చేయు విద్య నేర్వబలయునను ఆశతో పూజించుచున్నట్లు వాడుక కలదని శ్రీ వంగూరి సుబ్బారావు గారు వ్రాసిరి. ఇప్పటికిని అక్కడ వేమన్న పటము కలదను విషయము మొదలే విన్నవించితిని కదా. ఇట్లు పోయిన చోట ఎల్ల మత విషయములు, సాంఘిక దురాచారములు, సామాన్య నీతులు ఇత్యాది విషయములను గూర్చి పద్యములు చెప్పి బోధించుచు ఎక్కడ ఏది దొరికినన్ అది భుజించి అవకాశం దొరికినప్పుడెల్లా పరమాత్మ చింత చేయుచు ఇల్లు వాకిలి సంసారము అన్నీయు వదిలి తిరుగుతూ కాలక్షేపము చేసినవాడు. పరమాత్మని చింతనలోన్ తరచుగా ఉండుటయే తగును ధరన్ ఆకటికిన్ తిరుపమును ఎత్తి భుజించుచు దొరవలే గృహవేదికందు తొంగుము వేమా. ఇతని బోధనలను ఎందరో వినక తిరస్కరించిరి అనుటలో ఆశ్చర్యము లేదు. అసలు అతని మత సిద్ధాంతములు చదువుకున్న వారికే అర్థము కానివి. వాని యందు ఏమేని సత్యము గలదేని అది ఇతని వలనే కష్టపడి దేహమును మనస్సును దండించిన వానికి తప్ప ఇతరులకు అనుభవమునకు రాదు. కంటికి కానవచ్చున్నదంతయు మాయా అనియు సత్యము వేరే కలదనియును చెప్పిన ఎందరికి నమ్మిక కలుగును. దేవుడనంగా అందరికంటే గొప్పవాడని, సర్వశక్తి గలవాడని, కోరినది ఇచ్చువాడని నమ్మిన వారికి, తమకు సర్వ విషయములందును గల అశక్తిని ఎరింగిన వారికి నేనే దేవుడను భావము ఎట్లు కలుగును. మరియు ఇతని యందలి గొప్ప కష్టము మత సంబంధములకు బహిరంగములైన రూపములను క్రియలను పూర్తిగా ఖండించుట. వానిని వదులుట మనుష్య స్వభావమునకే విరుద్ధము. ఉద్దేశమెంత మంచిదైనను గొప్పదైనను దానికి తగిన బహిరంగ స్వరూపము లేనిది మనుష్యులలో మర్యాద కలగదు. దేవుడు లేడని ఊరక అయినా ఉండగలరే కానీ ఉన్నాడని నమ్మినప్పుడు తమ బహిర ఇంద్రియములకు తృప్తిగా పూజ ఉత్సవాదులు నడపకుండుట ఎవరికిని సాధ్యము కాదు. ఆధ్యాత్మిక ప్రపంచమున వీనికి వెల ఉన్నను లేకున్నను ఆది భౌతిక ప్రపంచమున ఇవి లేనిది బ్రతుకుట కష్టము. ఇదిగాక ఈ బహిరంగములందే మనుష్యునికి సహజమైన కళా ప్రియత్వమునకు తృప్తి కలుగును. కావుననే వేషములను కర్మములను నిందించిన వారెవ్వరూ గాని సఫల మనోరథులు కాలేదు. అట్లుండా అవన్నీ వదిలి ముక్కు మీద దృష్టి నిలిపి కూర్చుండుడని వేమన ఎంత తిట్టి చెప్పినను అతని నోరు నొచ్చుట తప్ప వేరు ఫలమెట్లు కలుగును. ఇంకా ఇతని సంఘ సంస్కారపు నీతులంటి అవి నిండిన చెరువు కట్టను ఒకటే మారు త్రెంపను దూచినట్లు ఇదివరకున్న సాంఘిక వర్తనములకు అన్నిటికీ మూలచ్ఛేదం చేయన్ ప్రయత్నించుచున్నవి.